అశోక్, చాలామంది చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పూజలకు వెళ్ళడాలు, టెంపుల్కి వెళ్ళడాలు, అలా పనులు జరుగుతాయా, అదేంటిది నిజంగా నమ్మకం ఉంటుందా, అది ఇది అని అంటారు. నేనేమంటానంటే, నేను కూడా చదువుకునేవాడిని. నేను కూడా ఆ పూజలకి వాటికి ఎలాగ మనకి సంబంధం ఉందో నాకు తెలీదు. కానీ నేను ఇవాళ 2-3 విషయాలు చెప్తాను. ఇవి 2-3 కూడా టెంపుల్స్ జరిగినవే. ఆ టెంపుల్స్ కూడా మామూలు టెంపుల్ కాదు, అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోయేవి. తర్వాత ఇంత పవర్ఫుల్ టెంపుల్ అదే మన ఎక్కడ ఉండదు అన్నవాళ్ళే, రష్ ఉన్నవాళ్ళే. ఆ టెంపుల్స్ పేరు కూడా చెప్తాను నేను వాళ్ళు కథ చెప్పబోయే ముందు. ఒకటి వెంకటేశ్వర స్వామి తిరుపతి. నువ్వు ఎవరినైనా అడుగు, వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే అది చేయకపోతే ఆయన మెడ వంచి చేయిస్తాడని, లేకపోతే నువ్వు ఒక కట్టకపోతే ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుకుంటే వడ్డీ తీసుకుంటాడని రకరకాల మంది చెప్తారు. నువ్వు నమ్మమని అంటలే, ఎలా అంటారు. అలాగే మహాకాళేశ్వర్ ఉజ్జయిన్లో కూడా అదేంటిది, అక్కడికి వెళ్తే నువ్వు అంటే ఎంత పవర్ఫుల్ అని అంటారంటే, మన అంటే డెత్, మరణాన్ని కూడా నువ్వు తప్పించుకోవచ్చు అక్కడికి వెళ్తేను అని అంటారు. సరే, మిగతా కథలన్నీ ఎలా ఉన్నా ఈ 2 విషయాలు నేను చెప్తాను. నిజంగా నాకు తెలిసినవి, నేను చూసినవి, లేదా నేను విన్నవి, నాకు బాగా తెలిసిన వాళ్ళతో చెప్తాను. మొట్టమొదటి నేను మహాకాళేశ్వర్ చెప్తాను. నాకు చాలా క్లోజ్ అయిన మిత్రుడు ఒకనాడు. ఆ మిత్రుడు బంధువు ఒకతను, అతనికి జాతకాలు అవన్నీ బాగా తెలుసు. నా మిత్రుడికి జాతకాలు తెలియడమే కాదు, ఇంకా అతను ఏమని చెప్తాడంటే, ఎవరైనా చనిపోయిన చోటుకి వెళ్తే ఆ ప్రాంతం అన్నది అతను కనిపిస్తుందిట. అందుకని నేను వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు నన్ను రక్షించినది అంటారని చెప్పి. సరే, నాకు ఎంత క్లోజ్ ఫ్రెండ్, అతను కూడా ఇంజనీర్, కెమికల్ ఇంజనీరే. సో అందువల్ల నేను అతను అబద్ధం చెప్తాడని అనుకోను. కానీ అతను చెప్పిన ఒక స్టోరీ చెప్పింది. అంటే వాళ్ళ చుట్టాల్లోనే ఒక అతనికి జాతకం ప్రకారం అతను చనిపోవాలి. ఇతనికి జాతకం ప్రకారం తెలుసు కాబట్టి, అతను చనిపోతాడని తెలుసు కాబట్టి ఏం చేయాలని అన్ని చేసి కనుక్కుని ఉజ్జయిన్లో మహాకాళేశ్వర దగ్గర తీసుకెళ్ళి అభిషేకం చేస్తే అతను బతుకుతాడు అన్న నమ్మకంతో వెళ్ళాడు. భార్య, కొడుకు, తను ముగ్గురు వాళ్ళు వచ్చారు. ఇతను వాళ్ళని తీసుకెళ్ళాడు. సో అభిషేకాన్ని కూర్చోవాలి ఇద్దరును. భార్యను కొడుకు మేము ఆ అభిషేకం చేయమన్నారు. మరి వాళ్ళకి అతని మీద కోపమా, లేకపోతే నమ్మకం లేకపోతే ఏం జరిగిందో నేను పూర్తిగా అడగలేదు. ఎందుకంటే నేను చూడని విషయం వాళ్ళు ఎందుకు చేయలేదు. కరెక్ట్గా అతను ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఎన్ని రోజులు నాకు తెలీదు. అప్పుడే అతను అన్నాడు, అరే తీసుకెళ్ళాను, అక్కడ అవ్వలేదు, చాలా ఇదిగా ఉంది నాకు అన్నాడు. ఒకరోజు అతను సూసైడ్ చేసుకుని పోయాడు. నేను నిజం చెప్పాలంటే ఇలాంటి పెద్దగా నమ్మను. ఇతను తీసుకెళ్ళిన ముందే చెప్పాడు అతనికి చాలా ఇది ఉంది, గండం ఉంది అని చెప్పని. అభిషేకం అవ్వలేదు, తను చాలా కంగారు పడుతున్నాడు. అరే పెద్ద పట్టించుకోవద్దురా అన్నట్టుగా చెప్పాను నేను. తనేమో అదేంటిది చనిపోయిన తర్వాత, అరే నువ్వు చెప్పిన తర్వాత నాకు అనిపిస్తోంది దీనికి దానికి సంబంధం ఉంది, అంతవరకు వెళ్ళి ఎందుకు వాళ్ళు అభిషేకం చేయలేదురా. మరి ఇక్కడ ఉండి వెళ్ళలేదండి ఉజ్జయిన్ అంటే నేను కూడా నమ్ముతాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది అన్న విషయం నేను అతను అడగలేదు. అతను అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ ఇప్పుడు లేడు, కోవిడ్లో పోయాడు. సో సరే ఎవరినో అడిగి అయ్యో ఆ కథలన్నీ తెలుసుకోవడం ఎందుకులే, అతను అబద్ధం చెప్పడు కదా అని అనుకున్నాను. కానీ చాలామంది ఏం చెప్తారంటే మహాకాళేశ్వరు చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి, మీరు కూడా వెళ్ళాలన్నారు. సో వెళ్దాం అనుకుంటున్నాను, ఇంతవరకు నేను వెళ్ళలేదు. ఇదొక స్టోరీ, జరిగిన విషయం. రెండో చెప్తాను, ఇది ఇంకా నమ్మకం కుదరకుండా ఉంటుంది. మనందరికీ తెలుసు తిరుపతి నువ్వు వాళ్ళు వెళ్తేనే నీకు ఎవరు దర్శనం ఎవరు. మనం డబ్బులు కట్టి 300 కట్టి 500 కట్టి 8 గంటలు తిరిగిన వాళ్ళు 10 గంటలు తిరిగిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉంటుంది. అదే ఎవరు మనం పెద్దగా దాని గురించి ఆలోచించకూడదు, ఎందుకంటే తిరుపతి అంత రష్గా ఉంటుంది కాబట్టి. సరే, ఒకసారి మేము తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నేను మేడం గారు వింటున్నామా. సో
మార్నింగ్ 6, 7, 8 అయింది ఏదో మొత్తం మీద. దర్శనం చేసి బయటకు వచ్చాం. వచ్చేప్పటికి మేడం గారు నన్ను అడిగారు, ఏమండి ఆవిడ పాప ఏడుస్తుంది, మీరు ఏమన్నా సహాయం చేస్తానని. నేను అనుకున్నా డబ్బులు ఏమైనా పోయే వాళ్ళకి మళ్ళీ డబ్బులు ఇస్తే అయిపోతుంది కదా పని. సర్లే టికెట్ వద్దాంలే అనుకుని మాడితే ఆవిడంది, అమ్మ అది కదండి జరిగింది, మా కూతురు నేను దర్శనం చేసుకోవాలండి. నేను దర్శనం చేసుకుంటేమో టికెట్ తీసుకొని వెళ్ళండి అంటే, లేదమ్మా టికెట్ అది కాదండి, జరిగిన విషయం అని చెప్తానండి అని చెప్పను. మనం ఆ అమ్మాయిను వాళ్ళ అమ్మగారు ఇద్దరు తిరుపతి వెళ్ళారంట. అదే అక్కడ మొన్న వచ్చారు. మనకంటే ముందే వాళ్ళు గుళ్ళోకి వెళ్ళారు దర్శనం చేసుకుందామని. గర్భగుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. వెంటనే అమ్మాయి ఆ కూతురు పరిగెత్తుకుని బయటకు వచ్చేసింది. మరి చెట్టంతా ఎదిరిన కూతురు పరిగెత్తుకొస్తే మరి తల్లి కూడా వెనక పరిగెత్తుకొస్తుంది కదా. ఇద్దరు పరిగెత్తుకు వచ్చేసారు. ఆ రావడం ఎంతకు వచ్చారు, ఆ మొత్తం 7 ద్వారాలు దాటేసి బయటకు వచ్చారు, గోపురం బయటకు వచ్చారు. అక్కడికి వచ్చే అమ్మాయి వామిట్ చేసుకుంది, మంచిలు తాగింది. ఈ అమ్మాయి అంది, అమ్మా నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియలేదు అంటే, నాకు గర్భగుడిలో మనం వామిట్ చేసుకోమంటే బాగుండదు కదా అని వచ్చాను అంది. సరే బయట ఇంకా చాలా ఉంది కదా ప్లేస్, సరే ఏమంటాం అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ వాళ్ళని అడిగింది, అమ్మా మేము లోపలికి వెళ్ళాము, లోపల నుంచి వచ్చాము, దర్శనం చేసుకోలేదు, వెళ్దాం అనుకుంటున్నాం అంటే, కుదరదు. ఇది మనకి మేడం గారు చెప్పింది. నేను చెప్పాను, మనమేదో గొప్ప వాళ్ళమా, మనకేమన్నా వెంకటేశ్వర స్వామి తెలుసా ఏమన్నానా కదా, మన వెళ్ళమంటే వాడు వెళ్తాడు. నేను అన్నాను, నువ్వు వాళ్ళకి ఏం చెప్పావా, మనం పంపిస్తామన్నాను. నేనేం చెప్పలేదు, మా అమ్మాయి ఆవిడ ఏడుస్తుందని చెప్పి నాకు జాలి కలిగి మీకు చెప్పాను. నేను అన్నాను, నువ్వేమో అనుకుంటున్నావు తిరుపతి అంటేను, అయినా సరేలే అడుగుదాను అని చెప్పి అక్కడ సెక్యూరిటీ వాడిని అడిగాను. సెక్యూరిటీ వాడు అన్నాడు, సార్ మీరు ఎన్ని రోజులు బట్టి వస్తున్నారండి ఇక్కడికి తిరుపతి అన్నాడు. అంటే నన్ను బాబు నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను, నేను 50 ఏళ్ళ నుంచి వస్తున్నానని చెప్పా. అంటే వాడు అన్నాడు, సార్ మీరు ఎందుకు అడుగుతారో నాకు అర్థం కావట్లేదండి, ఎవరిని ఇంతవరకు పంపించవండి, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి భార్య కనుక వచ్చి నన్ను ఇలా వెనకాల నుంచి తీసుకెళ్ళమండి అంటే కాలో మేము ఒప్పుకోమండి అన్నాడు. నేను అన్నాను, చంద్రబాబు నాయుడు ఆఫ్కోర్స్ చీఫ్ మినిస్టరే, వాళ్ళ పేరు ఎందుకు తీసుకోవడం, మనం మామూలు వాళ్ళం కదా, నువ్వు అంటే లేదండి మీకు అర్థం కావాలి కదా, అంటే మీరు ఏమడుగుతున్నారో అర్థం కావాలి కదా, చంద్రబాబు నాయుడు గారి భార్యనే పంపించమంటే మీరు ఇవ్వమని అంటారు. నేను అన్నాను, నాయన నువ్వు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఆవిడకి అర్థం కావాలి కదా, ఇప్పుడు ఆ అమ్మాయికి అర్థం కావాలి. ఓ పని చెయ్యి, నువ్వు నీ పైన ఎవడన్నా ఉంటే వాడితో చెప్పు, పైన అధికారి ఉంటారు కదా అంటే, సార్ మీరు ఎవరు అనుకుంటున్నారు, నేనే ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద పై అధికారిని, సూపర్ అంటే ఎవడో వాడేదో. సార్ నేను మిమ్మల్ని చూడగానే మీరు పెద్ద మనుషులు కనిపించారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ చెప్పా, లేకపోతే అసలు బయటికి మేము పంపించే ఉండేవాడిని, మిమ్మల్ని వాడిని కాదు మిమ్మల్ని కూడా పంపించేవాడిని బయటికి అన్నాడు. సర్లే ఆ మాత్రం గౌరవం ఇచ్చావు బాగానే ఉంది, అసలు ఏంటి జరుగుతుంది అంటే అన్నాడు, కెమెరాలు ఉంటాయండి ఇక్కడ కదా, ఎవడు పంపిస్తాడు పంపించడం కుదరదు అన్నాడు. నేను అన్నాను, మరి నీ పేరేంటి తెలియదు అన్నా, నువ్వు అసలు ఇంతవరకు మర్యాదగా మాట్లాడుతావంటే సంతోషం, కానీ ఒక విషయం అడుగుతా, నేను కెమెరా ఎలాగో ఉంది కదా, వాళ్ళిద్దరూ పరిగెత్తుకు వచ్చి ఉంటారు, కెమెరాలో కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి పరిగెత్తుకు వచ్చింది, అమ్మాయి వెనకాల అమ్మాయి కూడా వచ్చింది కదా, రేపు పొద్దున ఎవరైనా అడిగినా కూడా ఏమంటే పరిగెత్తుకు వచ్చారు, ఏదో బయటకు వచ్చారండి మళ్ళీ చేస్తున్నారని చెప్పచ్చు కదా నువ్వు. సార్ మీరు ఎక్కడో సత్యకాలంలో పుట్టిన వాళ్ళండి, ఇలాంటివన్నీ జరగవండి ఇక్కడ, మీరు కావాలంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని అడిగితే వాడు ఏమైనా ఒప్పుకుంటారేమో, అది కూడా 300 బట్టి ఇక్కడ కొనుక్కుని 1 o'clock రమ్మంటాడు, అంతే కదా. నేను పని చేయను, నువ్వు కెమెరా ఉంది కదా, ఈ అమ్మాయిలు ఇద్దరు ఇలా లోపలికి వెళ్ళారనుకో, వాళ్ళు అడుగుతారు కెమెరాలోంచి లోపలికి వెళ్ళారని, నేను చూడలేదని చెప్పచ్చు కదా నువ్వు, వాళ్ళు వెళ్ళింది లేదా వాళ్ళు చూసుకుంటారా అన్నాను. సార్ ఎందుకంటే మమ్మల్ని ఇబ్బందులు పెడతారు, మా ఉద్యోగం పోతుంది అన్నాడు. ఇలా మాట్లాడుతుంటే మేడం గారు అన్నారు, ఇంక సార్ నేనేదో చిన్నగా అయిపోతున్న ఉద్దేశంలో మీకు చెప్పానండి, ఇంత కష్టమని అనుకోలేదు నేను అన్నాను. సర్లే నువ్వు అడిగావు కాబట్టి నేను కూడా ట్రై చేశాను, వాళ్ళ దృశ్యాలు ఏమో తెలియదు కదా మనకి అని అన్నాను. ఆయన ప్రసాదం తిన వాళ్ళు ఏమైనా చేయగొడుకుంటారు, అది వెనకాల ఉన్నాయి ఆ ట్యాప్స్, ఎవరిని వెళ్ళొచ్చు కదా, నువ్వు చూడకపోతే వెళ్ళొచ్చు కదా అంటే,
ఒకళ్ళ వలన ఈ పని చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తే వెళ్ళొచ్చండి అన్నాడు. అలా పంపించవయ్యా నువ్వు, ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తే అదృష్టం వాళ్ళని చూసుకుందామని చెప్పాను. ఇందుకు చెప్పొచ్చే విషయం ఏంటంటే అతను వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళనిచ్చాడు. కరెక్ట్గా ఆ గుడి ఎదురుగుండానే పెద్ద వెనకాల నీకు ఆ గోపురం ఉంది. ఆ అమ్మాయి నాకు కాడికి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోయింది. నేను నాకెందుకు పెడతామమ్మా నమస్కారం, దేవుడికి పెట్టాలి. అయినా చంద్రబాబు నాయుడు భార్యనే పంపించన్నారు వాళ్ళు, వెళ్ళి లోపలికి వెళ్ళారు. సో అమ్మాయి లోపలికి వెళ్ళింది, దర్శనం చేసుకుంది. నేనేంటంటానంటే ఇలా కూడా జరుగుతుందంటే జరగచ్చు. ఇప్పుడు విన్న వాళ్ళు ఏమంటారు, మన గొప్పతనం ఏం కాదు అందులోను, ఆవిడ గొప్పతనమో ఆవిడ దృష్టమో, లేకపోతే ఆ సెక్యూరిటీ వాడు మంచితనమో, లేకపోతే భగవంతుడు వాళ్ళు చేశాడు. కానీ ఇది మనమే వెళ్తే కూడా మనకు కూడా జరగదు. నువ్వు వెళ్తేనే జరుగుతుందా? సో నేనేమంటానంటే మేడం గారేమో చెప్పడం ఏంటి, మనం ఇక తీసుకుందాం, అవి తీసుకు బాగున్నాయా? సరే అయితే సరే. నేనేమంటే అది అనుకున్న తర్వాత అనుకున్నాను, భగవంతుడు ఏమేం చేస్తాను అనుకున్నాను. ఈ అబ్బాయి ఏమో పాపం లైఫ్ కోల్పోయాడు, ఆ అమ్మాయి ఏమో దర్శనం చేసుకుంది. సో ఇలా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా. మనం మొన్న కృష్ణాష్టమికి నేను వెళ్ళాను కదా, కృష్ణాష్టమికి ద్వారకా వెళ్ళాను కదా. సో నేను ఎవరికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఏమన్నారు, సార్ మీరు అదంటది కృష్ణాష్టమికి ఈ వయసులో ఎందుకంటే రావడం, ఇంత అది కూడా రష్ ఉంటుంది కదా. నేను అప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొంచెం మనకి దర్శనాలు బాగానే జరిగేవి. ఇప్పుడు మనం ఎలాగో ఉద్యోగాన్ని కూడా రిటైర్ అయిపోయాము. తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు గుర్తుపడతారు అంతే, అక్కడ వాళ్ళు కూడా ఎవరు రావద్దన్నారు. అక్కడ ద్వారకాలో మనకు తెలిసిన ప్రీస్ట్ ఆయన అడిగితే అర్చకుడు అని కూడా అన్నాడు, సార్ ఒక వారం రోజుల తర్వాత వస్తే బెటర్ కదా అన్నాడు. ఇంకా నేను పంబై వెళ్తున్నాను ఎలాగో మా ఫాదర్ సెరమనీ అని, అక్కడి నుంచి వెళ్దానులే అని చెప్పి సరే వెళ్ళాం. మా గురువు గారిని అడిగితే గురువుగారు అన్నారు రా నీకు దర్శనం చేయిస్తాను. సరే గురువుగారు వెళ్ళాము. అక్కడ ఆ రోజున 16వ తారీఖున వెళ్ళాను. అక్కడికి వెళ్ళి దర్శనం చేస్తే నేను అనుకున్నాను 12ంటికి మనం దర్శనం చేసుకోవడం చాలా కష్టం. రాత్రి 12ంటికి వాళ్ళు అంటే కృష్ణుడు పుట్టిన టైంకి దర్శనం చేస్తారు. సరే సాయంకాలం వెళ్ళి దర్శనం చేసుకు వచ్చేస్తే సరిపోతుంది కదా, మనకి రాత్రి వరకు మనం ఉండడం కష్టం. అయినా కృష్ణాష్టమి దర్శనం అవడమే గొప్ప, దాంట్లో మళ్ళీ రాత్రి 12ంటికి కూడా అని అనుకుంటే మా గురువుగారు అన్నారు 8 o'clockకి దర్శనం చేసుకున్నాం. అంతకుముందే మన బేట్ ద్వారకా వెళ్ళాం. బేట్ ద్వారకాలో అదే మా అక్కడ ట్రస్టీ ఎవరో చెప్పారు, అదే విఐపి దర్శనం చేసుకున్నాం. బేట్ ద్వారకా కొంచెం రష్ తక్కువ ఉంటుంది కదా అనుకున్నాం. అయినా కానీ మొన్న ఈ మోడీ ఇనాగ్రేట్ చేసిన తర్వాత బ్రిడ్జ్ వచ్చింది కదా, అందువల్ల రష్ పెరిగింది బాగాను. సర్లే మొత్తానికి దేవుడి దయ వల్ల ఆయన సమీర్ పటేల్ అని ఆ ట్రస్టీ మనకి రికమెండ్ చేయడం వలన మనకి దర్శనం అయింది, ప్రసాదం ఇచ్చారు. సర్లే బేట్ ద్వారకా అంటే ఆయన ఇల్లు, కృష్ణుడి ఇల్లు. సరే ఇంట్లో దర్శనం అయింది కదా, మనకి రాజుగారు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం. వెళ్ళాం. వెళ్తే మా గురువుగారు అక్కడ ద్వారకా టెంపుల్కి ఆనుకునే శంకరాచార్య గారి మఠం ఉంది, ద్వారకా మఠం, శంకర మఠం. ఆయన అన్నారు మనం 8:30కి మనకు దర్శనం అయిపోయింది కాబట్టి మనం వెళ్ళి ఆ ద్వారకా మఠంలో, ఆయన శంకరాచార్య శిష్యుడు, ఆయన అక్కడ ఉందామండి అన్నాడు. సరే నేను అనుకున్నాను వెళ్ళి అక్కడికి వెళ్దామంటే లేదు ఇవాళ ఇక్కడ మనం టిఫిన్ చేద్దాం, ఎందుకంటే రాత్రి భోజనం లేదు ఆ రోజున, కృష్ణాష్టమి భోజనం చేయకూడదు అన్నారు, ఆయన ఉపవాసం ఉండాలన్నారు. నాకు ఉపవాసం అంటే ఎప్పుడు మనకు అలవాట్లేదు. దాని తెలియకపోతే పొద్దున్న మధ్యాహ్నం ఏమైంది, నేను 1 o'clock ఫ్లైట్లో వెళ్ళడం నాకు మధ్యాహ్నం లంచ్ ఎలాగూ లేదు. సరే మధ్యాహ్నం దేవుడే తీసాడు మనకి లంచ్, సాయంకాలం పోనీ ఒకరోజు పోతే పోతే అనుకుని చేసి కూర్చున్నాం. ఆయన 9:30కి ఏమన్నారంటే ఇక్కడ కూర్చోవడం కష్టం అండి, మీ ఇక్కడ ఓ రూము మన శంకరాచార్య గారిది వాళ్ళకి ఉంది, అందులో అదేంటిది మనం పడుకోవచ్చు అన్నారు. సో 11 o'clock వరకు అక్కడ రెస్ట్ తీసుకున్నాం. 11 o'clockకి ఆయన అన్నారు మనం వెళ్దాం పదన్నారు. 11 o'clock ఎక్కడికి వెళ్తాము అని అనుకుంటే 11:30కి కరెక్ట్గా కృష్ణుడి గుడి దగ్గర మన ద్వారకా అదేంటిది దేవకి మాత గుడి దగ్గర, అదే మన దీని దగ్గర తీసుకెళ్ళాడు. కరెక్ట్గా ఎదురుగుండా కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఇక్కడేమో దేవకి మాత కనిపిస్తుంది. మొత్తం పైన లక్షల మంది కృష్ణ భక్తులు వెయిట్ చేస్తున్నారు టెంపుల్ అవతల. నేనేమనుకుంటున్నాను మనం టెంపుల్లో బయట నుంచి రావాలి లోపలికి అనుకుంటున్నా, కానీ మనం ఎక్కడున్నాం, మనం టెంపుల్లోనే ఉన్నాం. ఇంకా మనం వాళ్ళందరూ రావడం మనం వెళ్ళడం అనేది క్వశ్చన్ లేదు మనకి. అక్కడ ఎవరున్నారు అడుగు,
ఓన్లీ మెయిన్ ప్రిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, భార్య, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళు అందరూ ఉన్నారు. మా గురువు గారిని చూసి వాళ్ళేమో నమస్కారం పెట్టారు. నన్నేమో నేను వాళ్ళతో వెళ్తుంటే అసలు నేను అనుకున్నా, అసలు మనం గర్భగుడిలో మనం ఉంటే మనకు బయట నుంచి రష్ మనకు తెలియదు కదా. ఒక 15 నిమిషాలు ఆరతులన్నీ ఇచ్చారు, కృష్ణుడి మీద పాటలు పాడారు, దేవకి మాత దర్శనం చేసుకున్నాం, కృష్ణ దర్శనం చేసుకున్నాం. ఏంట్రా బాబు అని వస్తూ ఉంటే ఆ తలుపులు అప్పుడు 12ంటికి అప్పుడు తీశారు. మనం ముందు నుంచి దర్శనం చేసుకున్నాం కదా 12ంటికి. వస్తుంటే అందరూ మా గురువు గారిని చూసి నమస్కారం పెడతారు, మనకు కూడా నమస్కారం పెడతారు. నేను గురువుని కాదు, నేను మామూలుగా అంటే మా గురువు గారు అన్నారు, నీ అదృష్టం బాగుంది, నీకు అందరూ నమస్కారం పెడతారు. సో మనకి సన్మానాలు అన్నీ అలా ఉన్నా ఆ దర్శనం అయితే నేను అదే అనుకున్నా. భగవంతుడు మనతో ఉంటే మనకి ఎప్పుడైనా ఎక్కడైనా దర్శనం అవుతుంది, లేదంటే అవదు. కృష్ణాష్టమి నాడు ద్వారకాలో రాత్రి 12ంటికి దర్శనం అంటే అది అదృష్టం. నేను అనుకున్నాను తిరుపతిలో వాళ్ళు దర్శనం అయింది, వాళ్ళు మనకంటే అదృష్టవంతులు కాదంటావా తిరుపతిలో ఉన్నది. నేను మరి ఇన్నేళ్ళు ద్వారకా వెళ్ళాను, ఆల్మోస్ట్ 10 ఏళ్ళ మట్టి వెళ్తున్నాను. ద్వారకా కృష్ణాష్టమి కూడా వెళ్ళాను నేను, కానీ రాత్రి 12ంటికి నేను ఎప్పుడు దర్శనం చేసుకోలేదు. ఎందుకంటే రాత్రి 12ంటికి దర్శనం చేసుకోవడం చాలా కష్టమని. మరి అలాంటి దర్శనం అయింది. సో ఈ 3 టెంపుల్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, టెంపుల్స్కి వెళ్ళకూడదు నేనేమంటానంటే వెళ్ళాలని చెప్తాను. ఎందుకంటే ఓపిక ఉన్నప్పుడే వెళ్ళాలి. ఎప్పుడో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినప్పుడు వెళ్దామంటే కుదరదు, ముందు నుంచి వెళ్ళడం మంచిది. ఆ ప్లేస్లోనూ తీర్థాల్లోనూ ఆ మంచి ఆలయాల్లోనూ ఉన్న ఆ వైబ్రేషను శక్తి ఉంటుంది సేవ. అసలు మనకు వెళ్తేనే మనకి ఒక నెలల్లో 2 నెలల వరకు మనం ఏదో హైలో ఉంటాం. నేను ఆ రోజున ద్వారకాలో అక్కడ ఉన్న అది తలుచుకుంటే, ఇప్పుడు కూడా తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందువల్ల తిరుపతి ఎప్పుడైనా ఎవరినైనా అడుగు, కరెక్ట్గా వెళ్ళి వాడు 1 నిమిషంలో జరగండి అంటుంటాడు. అయినా కూడా ఆ 1 సెకండ్లోనే వాళ్ళు చూసి ఎంతో సంతోషిస్తారు కదా. ఇప్పుడు నేను అనుకుంటాను, ఇంత కష్టపడి డబ్బులు పెట్టుకుని ఏదో కొండలెక్కి అన్ని వెళ్ళి ఆ నిమిషం చూసడానికి ఆ సెకండ్ కూడా ఉండదు, నిమిషం కూడా ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే 2 సెకండ్స్ కూడా ఉండదు. ఆ 2 సెకండ్స్కే అందరూ ఎందుకు సంతోషిస్తున్నారంటే వాళ్ళు పిచ్చాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు ఆ సెకండ్కే వాళ్ళకి ఎంతో హ్యాపీ ఫీల్ అవుతుంది కదంట. మరి అదే వెంకటేశ్వర స్వామి గుళ్ళు చాలా ఉన్నాయి, ఎక్కడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు వాళ్ళు. కానీ వాళ్ళకి అక్కడికి ఆ తిరుపతిలో ఆ దర్శనం చేసుకుంటే కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు కదా. అందుకని నేను ఏంటంటానంటే తీర్థయాత్రలు టెంపుల్స్కి వెళ్ళాలి, వాటి యొక్క శక్తి ఉంటుంది. అది కాబట్టి 1 రోజు 2 రోజులు సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల నుంచి ఆ టెంపుల్స్ యొక్క మహత్త లాంటిది. అందుకని అంతమంది వెళ్తున్నారు కదా. మన ఇంట్లో రోజు దండం పెట్టుకోవచ్చు, దేవుడు ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు అని అందరికీ తెలుసు. కానీ ఆ ప్లేస్లో ఎక్స్ట్రా వైబ్రేషన్స్ ఏముంటాయి. చాలామంది చెప్తుంటారు చిదంబరము ఏంటిది బద్రి అవన్నీ ఒక లైన్లో ఉంటాయని, ఇంకోటని ఏదో అక్షాంశాల్లో ఉంటాయని, అవన్నీ ఉండొచ్చు. కానీ మనకి ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు వచ్చిన ఆ అనుభూతి అన్నది ఎవరికి వారికి వస్తుంది. ఇంకొకటి చెప్పి ముగిస్తాను నేను. ఇదే గురువు గారితో ఇక్కడికి వెళ్ళాం, మన శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళాం, నేను మా మేడం గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ, మా గురువు గారు వెళ్ళాం. అందరం కూర్చున్నప్పుడు మన ఏదో వ్రతం ఏదో ఉంది, వ్రతమో ఏదో పూజ ఏదోను, శివ కళ్యాణం లాంటిది ఏదోను. ఇంకా 15 నిమిషాల్లో మొదలు పెడతారంటే మా గురువుగారు అన్నారు వెళ్ళి దర్శనం తీసుకొద్దాం అన్నారు. మేడం గారు వాళ్ళందరూ అన్నారు అదేంటి పూజ మొదలవుతుంది కదా, ఇప్పుడు అక్కడ వెళ్ళి దర్శనం తీసుకుంటే దర్శనంలో మనకు రష్ ఉందనుకో మనం రాలేం కదా. సరే మా గురువుగారు అన్నారు కదా అని వెళ్ళాను. ఎవ్వరు లేరు. కరెక్ట్గా ఒక వేద అదేంటిది పండితులు 15 మంది రుద్రం చదువుకుంటూ వెళ్తున్నారు. నేను మా గురువుగారు వెనకాల వెళ్తున్నాం. వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ ఈ వేదం చదువుకుంటూ వస్తున్నారు. వీళ్ళు వెనకాల గురువుగారు వాళ్ళని మనం చూసి అందరికీ మన దారి ఇచ్చారు, నమస్కారాలు పెడుతున్నారు. మనం అన్నీ చూసుకుని నేను అనుకున్నాను ఇదేంది మనం అసలు దర్శనం అవుతుంది లేదు అనుకుంటే ఈ వేద పండితులు రావడం ఏమిటి, వాళ్ళు రుద్రం చదవడం ఏమిటి, వాళ్ళ వెనకాల మనం వెళ్ళడం ఏంటి, వీళ్ళందరూ నమస్కారం పెట్టడం ఏంటి, డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళి అక్కడ మన అభిషేకం అది చేయించుకుని అంతా వచ్చి మా మిస్సెస్ వాళ్ళు అన్నారు ఏంటి అప్పుడే వచ్చేసారు దర్శనం అవ్వలేదు అన్నారు. దర్శనం అవ్వడం బ్రహ్మాండంగా అయింది దర్శనం. లోపలికి వెళ్ళిన తర్వాత వేద పండితులతో వెళ్తే మనకు అసలు నాకు ఎలా అనిపించిందంటే ఏంటో మనం
ఆ దర్శనం చూసి చాలా ఇది అనిపించింది నాకు. ముందేమో వేద పండితులు మన వెనకాల మనం గుళ్ళోకి వెళ్తుంటే అసలు పూజారి గారు మన్నే లోపల రమ్మంటున్నాడు. ఆయన మనం లోపలికి వెళ్ళిస్తారు లేదనుకుంటే ఆయన మనం రండి అంటున్నాడు. ఏదో భగవంతుడి ఉంది అని అనుకున్నా. ఇది చెప్తున్నానంటే టెంపుల్స్కి వెళ్ళాలి, గురువుగారితో వెళ్తే ఇంకా చాలా మంచిది. ఒక్కళ్ళే వెళ్ళా కూడా అక్కడికి వెళ్ళి చూసి రావచ్చు. ఉజ్జయిని వెళ్దాం మనం, ఉజ్జయిని కాళ్ళి నేను కూడా వెళ్ళాలి. సరేనా అని అసలు నచ్చిందా నీకు ఈ టెంపుల్ గురించి చెప్పడానికి? ఇప్పుడు మనం ప్రపంచంలో ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు, కానీ దేవుడి గురించి దేవాలయాల గురించి చెప్పుకుంటే ఉన్నంత హ్యాపీనెస్ ఇంకా ఎప్పుడూ ఉండదు కదంట.